వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఏపీలో ఏం జరుగుతోంది? ఎవరు గెలవబోతున్నారు? ప్రశాంత్ కిషోర్ పదే పదే జగన్ ఓడిపోతారు అని ఎందుకు చెప్తున్నారు? ఒక బలమైన ఇన్ఫ్లుయెన్సర్గా ఉండేటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ మాటలు చెప్పడం వెనక ఎవరైనా హస్తం దాగి ఉందా? అసలు నిజంగా ఆయన ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? పదే పదే చెప్పాల్సిన అవసరం ప్రశాంత్ కిషోర్కు ఏం వచ్చింది? ఒకసారి చూద్దాం. అసలు ప్రశాంత్ కిషోర్ ఎందుకు పదే పదే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు ఒకసారి చూస్తే, ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నారంటే 2019లో వైసీపీ ఎంత భారీ విజయాన్ని నమోదు చేసిందో 2024 ఎన్నికల్లో అంత ఘోరం ఓటమి పాలు కాబోతోంది, అంత ఘోరంగా ఓడిపోబోతోంది అంటున్నారు. దీని వెనక ఆయన చెప్పినటువంటి కారణాలు అయితే ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా ఆయన ఏమంటారంటే, 1.5 సంవత్సరం క్రితం తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. అప్పుడే చెప్పాను జగన్ ఈసారి మీరు ఓడిపోతున్నారు అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు అనే ప్రశ్నించినటువంటి ప్రశ్నకు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, సంక్షేమ పథకాలు ఒక్కటే సరిపోదు. ప్రజలకు రాజు అనేవాడు ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటాడో ఆ పరిపాలన చేసేటువంటి వ్యక్తి అన్ని రకాలుగా కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలు కల్పించాలి, మెరుగైనటువంటి విద్యా విధానం ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమం, ఆ తర్వాత సంక్షేమం ఇవ్వాల్సి ఉంటుంది. అభివృద్ధి, డెవలప్మెంట్ గురించి మరచిపోకూడదు అంటారు ప్రశాంత్ కిషోర్. ఇదే విషయంలో ఇంగ్లీష్ మీడియం గురించి చర్చకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం అయితే తీసుకొచ్చారు. కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం బోధించడానికి ఉపాధ్యాయులు కావాలి కదా, వారికి సరైన ట్రైనింగ్ అయితే ఉండాలి కదా. ఇటువంటి ఏవీ లేకుండా ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము, ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేసేస్తున్నాము అంటే సరైన ట్రైనింగ్ లేనటువంటి టీచర్ ఎలాంటి విద్యను బోధిస్తాడు? మరి ఆ బోధన ఏ విధంగా ఉంటుంది? ఆ విద్య పూర్తిగా విద్యార్థికి వస్తుందా అనేటువంటి ప్రశ్నలు ప్రశాంత్ కిషోర్ లేవనెత్తున్నారు. ఇక ఉద్యోగాల విషయం తీసుకుంటే, ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది కదా సంక్షేమం కంటే కూడా. సో ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఏదైనా కావాలి అంటే సంక్షేమం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అసలు ఉద్యోగాలు ఇవ్వకుండా నేను ఇచ్చిన 10 రూపాయలతో సరిపెట్టుకో అంటే ఎవరైనా కూడా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఎలా ఉంటాయి? సో ఖచ్చితంగా ఎవరైనా కూడా అభివృద్ధి గురించి, అలాగే నిరుద్యోగ సమస్య తీవ్రమైనప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఓటు వేయడం జరుగుతుంది. ఇదన్నీ కూడా నేను జగన్తో గంటల తరబడి మాట్లాడినప్పుడు విశదీకరించడం జరిగింది అంటున్నారు ప్రశాంత్ కిషోర్. జగన్ చేసినటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు, కొన్ని ఏకపక్ష నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవే జగన్ ఓటమికి కారణం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. డైరెక్ట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీకి ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారో ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కూడా నష్టాలు అనేది రావడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఏపీలో లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా కంట్రోల్ తప్పడం జరిగిందని కూడా ఆయన పదే పదే చెప్పడం జరుగుతోంది. కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ సమస్య అంతానికి ఉద్యోగాలు కూడా తీసుకురావాలని, అలాగే వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే మొదటి నుంచి ఉందో ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్కు పాపాలుగా మారిపోయినాయి, శాపాలుగా మారిపోయినాయి. ఇవన్నీ కూడా ఈ ఎన్నికలో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. ఈ శాపాలు అంటే ఏదైతే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఓన్లీ సంక్షేమం మీద దృష్టి సారించడం అనేది ఇప్పుడు జగన్కు శాపంగా మారేటువంటి అవకాశం ఉంది అని కూడా ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉండేటువంటి ఐపాక్ టీంతో తనకు సంబంధాలు లేవు, ఐపాక్ టీంతో తన సంబంధాలు ఎప్పుడో విడిపోయినాయి, తను ఐపాక్ నుంచి బయటకు వచ్చేసానని చెప్పారు. ఇప్పుడు ఉండేటువంటి ఐపాక్ టీంతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్తున్నారు. అలాగే 2019లో ఆయన విజయానికి కృషి చేసినటువంటి వ్యక్తుల గురించి ఆయన ఆలోచించడం మానేశారు. అటువంటి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించడంలో విఫలమయ్యారంటూ షర్మిలను ఉద్దేశించి, అలాగే జగన్ తల్లి విజయమ్మను ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది. వారిద్దరికీ సరైన న్యాయం చేయలేకపోవడం కూడా ఈ ఎన్నికల్లో ఓటమికి ఒక కారణం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా జగన్ ఓటమికి కారణాలుగా చెప్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల మీద అయితే కొంతమంది విరుచుకుపడుతున్నారు వైసీపీ వారు. వారందరూ ఏం చెప్తున్నారంటే, సంక్షేమ పథకాలు లేకపోతే ఏ విధంగా ఉండాలి, సంక్షేమ పథకాలు లేకపోతే ఎలా, అవి ఎంతమందికి ఉపయోగపడ్డాయో మీకు తెలుసా అనేటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో లగడపాటి నీలాగే మాట్లాడారు. నీలాగే 2019లో సర్వే ఇవ్వడం జరిగింది. మరి 2019లో జగన్ ఏ విధమైనటువంటి మెజార్టీతో గెలిచారో చూశారు కదా. ఈసారి కూడా ఖచ్చితంగా దారిద్ర్యరేఖకు దిగువ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకే ఓటు వేసి గెలిపిస్తారని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా తీసుకుంటే పదే పదే చెప్పడం మనకి కారణాలు. ఇప్పుడైతే ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి.
ఓటరు ఏదైతే ఓటు వేశారో ఆ ఓటరు తీర్పు ఏదైతే ఉందో అది బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైంది. రేపు అంటే జూన్ 4వ తేదీ ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉంటుందో కౌంటింగ్ రోజు మాత్రం బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ప్రశాంత్ కిషోర్ సర్వే నిజమవుతుందా లేదా అనేది మనకు తెలియాలి అంటే మాత్రం మనం జూన్ 4 దాకా వేచి చూడాలి. ప్రశాంత్ కిషోర్ చెప్పేటువంటి లెక్క ప్రకారం అయితే జగన్కు 51 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు. మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా, చరిత్ర జగన్ మరోసారి తిరగరాయబోతారా అనేది అయితే మనం జూన్ 4 వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరి మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.